హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్‌గా చిన్న పిల్లలు కూడా ఈజీగా చేయగలిగే విధంగా టమోటో చట్నీ అనేది చేస్తున్నానండి. చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇది రోటీలోకి, చపాతీ అలాగే అన్నంలోకి ఎందులోకైనా సరే చాలా బావుంటుంది. మా పిల్లలు ఎక్కువగా చపాతీలోకి తింటూ ఉంటారనమాట. సో, వాళ్ళు అడిగినందుకు వాళ్ళ కోసం అయితే నేను ఈ టమోటో చట్నీ అనేది చేశానండి. పిల్లలు చాలా ఎక్కువగా ఇష్టపడి తింటారు. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా సింపుల్‌గా అయితే చేసి చూపిస్తున్నాను. మీరు కూడా ఓసారి మీ ఇంట్లో ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. పిల్లలు కారం అనరు, ఏమీ అనరు. పిల్లలకి టమోటాలంటే బాగా ఇష్టం కదా! వాళ్ళ కోసం టమోటాలతోటి ఓసారి ఇలా టమోటా చట్నీ అనేది చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారనమాట. మరి ఆలస్యం చేయకుండా ఈ టమోటో చట్నీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. దానికోసం ఇక్కడ నేను దాదాపుగా అరకిలో దాకా టమోటాలనేది తీసుకొని వాటర్‌లో పెట్టానండి. ఎండలు బాగా ఉన్నాయి కదా! మేము టమోటాలనేవి ఫ్రిడ్జ్‌లో పెట్టాము. మాక్సిమం చాలా వరకు కూరగాయలను కూడా నేను ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టను. ఏవైనా ఆకుకూరలు నిల్వ ఉండని వాటిని మాత్రమే ఫ్రిడ్జ్‌లో పెడతాననమాట. సో, ఎండలకి కొంచెం చిన్న చిన్నపాటి ముడతలు వచ్చేస్తూ ఉంటాయి కదా! వీటికి టమోటాలకి అనేది. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇలా చిన్న చిన్న ముడతలు వచ్చాయంటే మనము కూర చేసుకునే ముందు కాసేపు ఒక 10 నిమిషాలు అలా మనం వాటర్‌లో నానబెట్టేసామంటే మళ్ళీ టమోటాలు అనేది స్టిఫ్‌గా అవుతాయి. ఈ టిప్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! చిన్న చిన్నపాటి ముడతలు అనేది ఇలా వచ్చినటివన్నీ కూడా మళ్ళీ మామూలుగా తాజాగా రెడీ అవుతాయన్నమాట. వాటికి తగ్గట్టుగా నేను తీసుకున్న పచ్చిమిరపకాయ కారంని బట్టి దాదాపుగా ఒక 20 దాకా పచ్చిమిరపకాయలని కూడా తీసుకున్నాననమాట. మీరు తీసుకునే పచ్చిమిరపకాయ కారంని బట్టి మీరు తీసుకోండి. ఇక్కడ అరకిలో టమోటాలకి ఒక 20 దాకా పచ్చిమిర్చి అయితే తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి దోరగా వేపుకోండి. ఇక్కడ నూనె వేయనవసరం లేదు. ఇలా ముందుగా పచ్చిమిర్చిని వేపుకోవడం వల్ల మనం ఆయిల్ వేసినప్పుడు చిటపటమని చిడుతూ ఉంటాయి కదా! సో, ఇలా వేపుకోవడం వల్ల ఇలా చిట్టవన్నమాట. ఇలా డ్రైగా వేపుకుంటే సరిపోతుంది. ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు 1 ½ టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి. ఇలా నూనె వేసుకుంటే కూడా ఏమాత్రం చిట్లవండి. మీరు చూడొచ్చు వీడియోలో అనేది. అస్సలు చిట్లకుండా మంచిగా వేగుతాయన్నమాట. ఇలా నూనె వేసుకున్న తర్వాత ఇవి మంచిగా ఎర్రగా వేగేంత వరకు కూడా మంచిగా వేపుకోండి. పచ్చిమిరపకాయలనేది ఈ విధంగా మంచిగా ఎర్రగా దోరగా అనేది వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత వీటినేం మరీ పక్కకు తీసి పక్కన పెట్టుకోనవసరం లేదు. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు ఉన్నాయి కదా! ఆ టమోటాలన్నిటిని కూడా ఇందులోనే వేసేసేయండి. ఇలా వేసుకున్న ఈ టమోటాలన్నీ కూడా మంచిగా కలిపేసి టమోటో అనేది సాఫ్ట్‌గా మగ్గేంత వరకు కూడా మగ్గించుకోవాలండి. అంటే వీటి పైన ఉండే తోలు అనేది సెపరేట్ అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలి. టమోటో సైజ్ అనేది ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా త్వరగా మగ్గిపోతాయి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ దాదాపుగా ఒక 3-4 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే టమోటో అనేది మెత్తగా ఉడికిపోతుందండి. ఇందులో నుంచి వాటర్ అనేది ఊరుతుంది మనం ఉడికించేటప్పుడు. ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయి టమోటో అనేది దగ్గర పడి వీటిపైన ఉన్న తోలు అంతా కూడా ఈ విధంగా సెపరేట్ అవుతుందనమాట. ఊరుతుంది. అంతవరకు కూడా మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదండి. చూస్తున్నారు కదా! టమోటాలో ఉండే నీరు అంతా కూడా ఎగిరిపోయి టమోటాలు అనేది దగ్గర పడి వాటిపైన ఉండే తోలు అనేది కూడా సెపరేట్ అవుతుంది కదా! ఇలా రెడీ అయిన తర్వాత ఇక్కడ కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర టేస్ట్ అనేది చాలా బావుంటుంది. తర్వాత ఇక్కడ కొద్దిపాటి పుదీనాను కూడా వేస్తున్నాను. ఇదనేది మన తొట్లో పండిన పుదీనా అండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది స్మెల్ అయితే. అందుకనేసి కొంచెం పుదీనాను కూడా వేశాననమాట. మీకు ఈ కొత్తిమీర, పుదీనా వద్దు అచ్చంగా టమోటా చట్నీయే కావాలనుకుంటే మీరు అచ్చంగా టమోటాలతోటి చట్నీ చేసుకోవచ్చు. బట్ కొత్తిమీర, పుదీనా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. తర్వాత ఇక్కడ ఇలా మగ్గి ఒక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత కొద్దిపాటి చింతపండు వేసుకోండి. మామూలుగా అయితే మేము చింతపండు యూజ్ చేయమండి. నా హెల్త్ తోటి చింతపండు అనేది నేను తినకూడదు. మా అత్త కోసం మాత్రమే ఇంట్లో చింతపండు ఉంటుంది. ఆమె రోజు అన్నిట్లో చింతపండు వేసి వండుతుంది. చింతపండు వాడే వంటకాలలో అన్నిట్లో కూడా ఆమె చింతపండు వాడుతుంది. నేనైతే ఇక్కడ చాలా కొద్దిగా వేశాను. ఎండలు అనేది బాగా ఉన్నాయి కదా! ఈ పచ్చడి అనేది దాదాపుగా వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి.
ఇలా కొద్దిపాటి చింతపండు వేసుకున్న తర్వాత కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 3 నుంచి 4 వెల్లుల్లిని పొట్టు తీసేసి ఇందులోనే వేసుకోండి. మామూలుగా అయితే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఈ వెల్లుల్లి వేసుకుంటాము. నేను ఇక్కడ వేస్తున్నాను ఎందుకంటే మనం వెల్లుల్లిని ముందే వేసుకున్నామనుకో మిక్సీ పట్టేటప్పుడు ఈ వెల్లుల్లి ఘాటుకు అనేది కారం అనేది ఇంకొంచెం కారంగా ఉంటుందండి పచ్చడి అనేది. నేను పచ్చడికి తగినన్ని పచ్చిమిర్చిని తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ వెల్లుల్లి అనేది ఇందులో వేసి మగ్గబెడుతున్నాను. ఈ వేడికి కాస్త మగ్గిపోతాయి. ఇది ఇలా పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేస్తున్నానండి. మీ దగ్గర జీలకర్ర పొడి లేకపోతే జీలకర్రనైనా వేసుకుంటే సరిపోతుంది. నేను ఇంట్లో రెగ్యులర్గా జీలకర్ర పొడి యూజ్ చేస్తాను కాబట్టి జీలకర్ర పొడి ఉంది, అందుకు జీలకర్ర పొడి వేశాను. ఇలా జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత చల్లారబెట్టుకున్న మన టమోటాలు ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా ఈ మిక్సీ జార్లోకి తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే ఇక్కడ 1/2 టీ స్పూన్కి తక్కువగా కొంచెం పసుపు వేసుకోండి. పసుపు అనేది మనం మళ్ళీ తాలింపు పెట్టుకుంటాం కదా, అక్కడ వేసుకుంటాం అన్నమాట. దీన్ని మొత్తం కూడా మిక్సీ పట్టుకోండి. మరి మెత్తగా కాకుండా కాస్త రోట్లో రుబ్బినట్టుగా బరకగా పట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన మనం ముందుగా రెడీ చేసుకున్న కడాయి ఉంది కదా, అందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని ఇందులోకి 2 ఎండుమిర్చిని కూడా చిన్న ముక్కలుగా తుంచి వేయండి. తర్వాత 1/2 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసేసేయండి. ఇలా తాలింపు అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఈ తాలింపు అంతా కూడా మంచిగా దోరగా ఎర్రగా వేగేంత వరకు కూడా వేగించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడి ఉంది కదండి, ఆ పచ్చడి మొత్తాన్ని కూడా ఇందులో వేసేసేయండి. పచ్చడి అనేది కొంచెం కోర్సుగానే మిక్సీ పట్టుకోండి, టేస్ట్ బాగుంటుంది. వీలైతే రోలు ఉంటే రోట్లో రుబ్బుకోండి. తర్వాత ఇక్కడ పసుపు వేసుకోండి, 1/2 టీ స్పూన్ వేసుకోండి. మనం పసుపు అనేది ఆల్రెడీ ముందుగానే వేసాం కదా, సో ఇక్కడ కొద్దిగా వేసుకోండి. దాదాపుగా 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసానన్నమాట. టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత ఇదంతా బాగా కలిపేసి ఒక చిన్నపాటి గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అన్నంలోకి అయినా చపాతీలోకి అయినా సరే, అలాగే ఇడ్లీ, దోశ, చపాతీ వీటన్నిటిలోకి కూడా చాలా బాగుంటుందన్నమాట. మనం గారెలు తింటాం కదా, ఆ గారెలలోకి కూడా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. మా పిల్లలు ఎక్కువగా చపాతీలో తింటూ ఉంటారండి. ఈ టమాటో చట్నీ ఇంకా బీన్స్ అనేది వాళ్ళు ఎక్కువగా తింటారు చపాతీతోటి. సో వాళ్ళ కోసం అయితే ఈ చట్నీ అనేది చేశానన్నమాట. మీరు కూడా ఓసారి విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.